సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. డబ్బు కోసం గబ్బు బోధన, విద్యార్థుల మెదడులోకి అనైతిక పాఠాలు, విద్యాబోధన శిక్షణ పేరుతో దోపిడీ, కొరగాని విద్యతో నిర్వీర్యం, ర్యాంకుల కోసం తీవ్ర ఒత్తిడి, భరించలేక ఆత్మహత్యలు, అదనపు కోర్సుల పేరుతో ఫీజులు, విద్యార్థి సామర్థ్యానికి భిన్నంగా శిక్షణ, ప్రలోభాలతో ర్యాంకుల కొనుగోళ్లు, చిన్నప్పటి నుంచే అనైతిక మార్గాలు అలవాటు చేస్తున్నారు. నారాయణ మాయోపాయాలు, అక్రమాలపై విచారణ జరపాలి, విద్యాసంస్థ యాజమాన్యంపై హత్య కేసులు పెట్టాలి, అప్పుడే అక్రమ బోధనకు అడ్డుకట్ట నిపుణుల సూచన. నారాయణ కాలేజీల భాగవతం, కార్పొరేట్ అడ్మిషన్లు అంటూ నారాయణ కాలేజీల భాగవతం పైన ప్రధానంగా ఒక వార్తను వేశారు. డబ్బు కోసం గబ్బు బోధనట. ఇది వాస్తవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థల పేరుతో కొన్ని వందల బ్రాంచీలు ఓపెన్ చేసి అనేక అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేస్తాను. దీనిపైన అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చినాయి, వార్తా కథనాలు వచ్చినాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు చర్య తీసుకోవాలి. అంత ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. కానీ మిగతా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ కేంద్రంగా కొన్ని వందల బ్రాంచ్లు ఉన్నాయి నారాయణ విద్యా సంస్థలు. విచ్చలవిడిగా ఫీజులు, విచ్చలవిడిగా బుక్స్ అమ్మటం, మెటీరియల్, బుక్స్, యూనిఫాము, ఇంకేదో ఎన్ఎల్ఆర్ఎఫ్ అని రకరకాల ఫీజులతోనే కొన్ని లక్షల రూపాయలు ప్రజల దగ్గర రక్తం పిండుతున్న పరిస్థితి. జలగదాగినట్టు తాగుతుండు. దీనిపైన మనం కూడా అనేక సార్లు ప్రోగ్రామ్ చేసినాం. కానీ ఎటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న ఉమ్మడి ఏపీలో ఉన్న ప్రభుత్వాలు కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఇలా ప్రభుత్వానికి సవాల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వానికే సవాల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ర్యాంకులు, గ్రేడ్లు, వీటితోని పెద్ద పెద్ద యాడ్లు, వీటితోని మొత్తం ప్రజల్ని మాయ చేసి పేరెంట్స్ని వాళ్ళ బుట్టలో వేసుకొని వేధించుతున్న పరిస్థితి. దాంట్లో కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ర్యాంకులు, ఈ కాంపిటీషన్, ఈ అనైతికమైన విద్యాబోధనతో చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దానిపైన ప్రధానంగా డబ్బు కోసం గబ్బు బోధన అంటే వీళ్ళపైన హత్యా కేసులు కూడా పెట్టాలి. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం పైన హత్య కేసులు పెట్టాలి. ఈ ఆత్మహత్యలు కాదు, ఈ హత్యలు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం చేసిన హత్యల కిందనే భావించాలని చెప్పి ఒక నిపుణులు చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా అసలు వీళ్ళ ఫీజులపైన, వీళ్ళ విధానం పైన నియంత్రణ ఉండాలి. ఎట్లాంటి నియంత్రణ లేదు, ఫీజులపైన నియంత్రణే లేదు. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2-3 సార్లు చెప్పారు, ఫీజులపైన నియంత్రణ చేస్తాం, కార్పొరేట్ విద్యపైన నియంత్రణ చేస్తాం, ఫీజులకి నియంత్రణకు ఒక కమిటీ చేస్తాం. కానీ రేపు జూన్ 12న స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి, జూన్ 2న కాలేజీలు ఓపెన్ కాబోతున్నాయి. ఇంతవరకు దానిపైన ఎట్లాంటి చర్యలు లేవు. మళ్ళీ ఈ సంవత్సరం చేస్తారా, వచ్చే సంవత్సరం చేస్తారా తెలియని పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఉక్కుపాదం మోపాలి. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థ లాంటి సంస్థలపైన ఉక్కుపాదం మోపితే తప్ప సామాన్యులకు న్యాయం జరగదు. వాళ్ళు చదువు చెప్పేది తక్కువైతే వ్యాపారం ఎక్కువ చేస్తున్నారు. వ్యాపార దృక్పథంతో ఈరోజు కాలేజీలు వందల బ్రాంచీలు ఓపెన్ చేసి దానికి ఎట్లాంటి అనుమతులు ఉండవు. పశువులు కొట్టడం లెక్క ఉంటాయి. అపార్ట్మెంట్లలో గింత ప్లే గ్రౌండ్ ఉండదు, పిల్లలకు వెంటిలేషన్ ఉండదు, ఏది లేకుండా కూడా ఇవాళ స్కూల్స్ నడుస్తుంది. దానిపైన నిఘా పెట్టాల్సిన విద్యాశాఖ అధికారులు నిద్రపోయే పరిస్థితి. కాబట్టి ఇది నారాయణ కాలేజీల భాగవతం కూడా కార్పొరేట్ అడ్మిషన్ల పేరుతోని దాంట్లో నో ఫీజు రీఎంబర్స్మెంట్ అంట, నో రిజర్వేషన్, ఎట్లాంటివి ఉండదు. ఆర్టీఈ యాక్ట్ అమలు ఉండదు, రిజర్వేషన్ అమలు ఉండదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు, ఏది ఉండదు. లక్షల ఫీజులు వసూలు చేయటం, ఎగ్జాములు పెట్టడం, సీట్లు లేవంటం, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. కాబట్టి నారాయణ విద్యా సంస్థలపైన ఉక్కుపాదం మోపాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ పెడితే తప్ప విద్యా వ్యవస్థ బాగుపడదు. ఇది ఒక వార్తగా డబ్బు కోసం గబ్బు బోధన అని చెప్పి ఇలా ఆంధ్రప్రభ వార్త ప్రధానంగా ఒక వార్తనిచ్చింది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఖచ్చితంగా పచ్చకుట్రే, ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ, వీడియో, ఫోటో ఆధారాలతో సహా వెలుగులోకి. టీడీపీ గూండాగిరిపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు, కీలక ఆధారాలు సేకరించి సిట్ అధికారులు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో సిట్టు విస్తృత విచారణ, దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటన, రికార్డుల పరిశీలన. ఈసీకి నేడు ప్రాథమిక నివేదిక సమర్పించనున్న సిట్టు. ఖచ్చితంగా పచ్చ కుట్ర అంటే ఎల్లో, అంటే తెలుగుదేశం పార్టీ కుట్ర ఇది.
పల్నాడు, అనంతపురం, చిత్తూరులో జరిగిన ఎన్నికల అనంతరం జరిగిన అనేక రకాల అక్రమాలు, దాడులు, విధ్వంసకాండ పైన తెలుగుదేశం పార్టీ కుట్ర ఇది అని చెప్పి నిన్న బాధితులు ఏదైతే సిట్టు వేశారో దానిపైన ఆ సిట్టుకి సంబంధించిన అధికారులకి నివేదిక వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బాధితులు టీడీపీ గూండాలు చేసిన విధ్వంసకాండను సిట్ అధికారులకు వివరిస్తూ వారి బెదిరింపుల నుంచి తమను రక్షించాలంటే వేడుకున్న తిరుపతి జిల్లాలోని రామిరెడ్డిపల్లి వాసులు, సామాన్య ప్రజలు, బాధితులు తెలుగుదేశం పార్టీ గూండాగిరి చేసిన దాన్ని, తెలుగుదేశం పార్టీ చేసిన విధ్వంసకాండ, వాళ్ళు చేసిన దాడులకు భయపడి నేను సిట్ అధికారుల ముందుకి అక్కడున్న సామాన్య ప్రజలు వచ్చి వాళ్ళకి జరిగిన పరిస్థితిని, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఎట్లా, వాళ్ళపైన ఎట్లా దాడులు జరిగింది, విధ్వంసకాండ జరిగింది, వాళ్ళు ఎట్లా భయభ్రాంతులకు గురయ్యారు, ఎవరి వల్ల భయభ్రాంతులకు గురయ్యారు, ఎవరి వల్ల దాడులు జరిగినాయి అనే విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. దీనిపైన ఈరోజు ప్రైమరీ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఒక వార్త. ఇది మొత్తానికి ఖచ్చితంగా పచ్చకుట్రే. ఈ గమ్మత్తు ఏంటంటే వీళ్ళే పదే మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయటం, అంటే ఎస్పీలు అక్కడున్న ఆ స్థానిక అధికారులు లోపం వలన ఇది జరిగింది, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిఎస్పీలు, సిఐలు, ఎస్పీల పైన కంప్లైంట్ చేశారు. ఒక 2 ఎస్పీలను సస్పెండ్ చేశారు, ఒక ఎస్పీని, ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఎంత జరిగింది కూడా ఎలక్షన్కు ముందు ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ పార్టీ పురంధరేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీకి నాయకులు ఎలక్షన్ కమిషన్లో లెటర్ రాశారు. ఆ ఎస్పీలని, ఆ కలెక్టర్లను మార్చాలని. ఎక్కడైతే మార్చారో అక్కడే గొడవలు జరుగుతున్నాయి. ఎక్కడైతే వాళ్ళు కావాలనుకుని పోస్టింగ్ ఇప్పించుకున్నారో అక్కడే, అంటే అక్కడున్న ఎస్పీలని, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించి కొత్త వాళ్ళు రావాలి, అక్కడ వాళ్ళు పక్షపాత ధోరణితో చేస్తున్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. వాస్తవంగా వీళ్ళన్న అభియోగాలు ఉన్న అధికారులు పక్కన పెట్టి కొత్త అధికారులు తీసుకొచ్చారు. ఆ కొత్త అధికారులు వచ్చిన దగ్గరనే ఇవన్నీ విధ్వంసకాండ, ఈ అల్లర్లు, ఈ గొడవలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, కింది స్థాయి అధికారులు ఎందుకు చర్య తీసుకోరు, సిఎస్ మీద ఎందుకు చర్య తీసుకోరు అంటారు. సిఎస్ ల్యాండ్ ఆర్డర్ చూడరు. తెలుగుదేశం పార్టీ కూటమి సంబంధించిన నాయకులు ఏమంటారంటే ఎస్పీల పైన చర్య తీసుకున్నారు కానీ దానికి బాధ్యులైన పైన కింది అధికారుల పైన తీసుకోలేదు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ పైన తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు అంటారు. మీరు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు, ట్రాన్స్ఫర్ చేశాక కొత్త అధికారులు నియమించమంటారు. కొత్త అధికారులు నియమించడం వల్ల జరిగిన గొడవ కూడా కింది అధికారుల కారణం అంటారు, లేదంటే సిఎస్ కారణం అంటారు. మొత్తానికి దీని వెనక ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఎవరో బయటికి తీయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని సిట్ అయితే వేశారు. ఆ సిట్ ఏం నివేదికిస్తుంది, దీంట్లో పచ్చ కుట్ర ఉన్నదనేది వైఎస్ఆర్సీపీ అదేవిధంగా ప్రజలు అభియోగం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తాం. ఈ ఆరోపణలు నిజం ఎంత ఉందనేది తేలవాల్సిన బాధ్యత సిట్ అధికారులకు ఉంది. ఇది మొత్తానికి గొడవల పైన, ఎందుకంటే రేపు జూన్ 4న ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది. దాని తగ్గట్టు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కౌంటింగ్లో కూడా విధ్వంసకాండ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తే. అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. సైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు సుదీర్ఘ వివరణ అనంతరం ఎటకేలకు అనుమతి. పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు. 4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేష్. అనుమతి లేకుండా అమెరికాకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టు ఒక వార్త ఇచ్చారు. ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నట్టు. సైబర్ నెట్ కేసులో ఆయన కేసులో ఉన్నారు. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది ముందస్తు బెయిల్ కోసం. అది అట్లా పెండింగ్లో ఉండగానే ఇంకోటి బెయిల్ మీద కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి, కోర్టు అనుమతి తీసుకోవాలి, లేదంటే సిఐడి ఏదైతే ఆ సంస్థ ఉందో, సిబిఐ పెట్టిందా, ఈడీ పెట్టిందా, సిఐడి పెట్టిందా, వాళ్ళ అనుమతి అయిన తీసుకోవాలి. కానీ ఎట్లాంటి అనుమతి లేకుండా విదేశాలకు, అమెరికాకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు కొంత వాగ్వాదం జరిగిందంటే ఎట్లాంటి అనుమతులు లేకుండా ఎట్లా వెళ్తారని సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. వీరి తరపున అడ్వకేట్స్ వాళ్ళు మొత్తానికి అయితే అనుమతి ఇచ్చారు. ఇదే విదేశీ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు. మే 17 నుంచి మే 31 వరకు విదేశాలకు వెళ్ళి వస్తాను పర్మిషన్ ఇస్తే ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా, ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల పబ్లిసిటీ చేసింది, నెగిటివ్ ప్రచారం. ఇక వెళ్ళిపోతాడు జగన్, రాడు, జగన్ ఓడిపోతాడు, అందుకే వెళ్ళిపోతాడు, కోర్టు అనుమతి కోసం పిటిషన్ వేసిండు, దేశాన్ని విడిచిపోతాడు, ఇక రాడు అనే ఒక రకమైన ప్రచారం చేశారు. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు. మరి ఎందుకు వెళ్తాడు? ఈయన కూడా ఆయన ఎలక్షన్ తర్వాత వెళ్ళిండు, ఈయన ఎలక్షన్ తర్వాతనే వెళ్తాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఎల్లో మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాల విషం కక్కారు.
ఇక రాడు అటు వెళ్ళిపోతుండే అయిపోయింది కదా, వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని అని ఒక ప్రచారం చేశారు. ఎన్నికలైన రిజల్ట్ రాలేదు. రిజల్ట్ రాకముందే రకరకాల అత్యుత్సాహం ప్రదర్శించారు. మొత్తానికి మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు పోయారు, మొన్న లోకేష్ అండ్ బ్రాహ్మణి కూడా పోయారు. మరి దీన్ని ఏమనాలా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ వెళ్ళి గట్టే వెళ్తారా? అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజులు విడిది కోసం విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కోరితే ఇక అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని ఒప్పుకొనడు, ఇక రాడు, అటే వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? కోర్టు పర్మిషన్తో ఒక వ్యక్తి వెళ్తుంటే, అంటే ఎలక్షన్స్లో ఓటమి గెలుపు సహజం. అంటే ఓడిపోతే ఇక దేశాలు విడిచి వెళ్ళిపోతారా? గెలిస్తేనే దేశంలో ఉంటారా? మీరు ఓడిపోలేదా 2019లో? ఎక్కడికి వెళ్ళారు? ఏ దేశం పోయారు? ఒక రాజకీయ పార్టీగా కనీసమైన విలువలు కూడా పాటించకుండా వెళ్ళిపోయిండు, ఇక అటే పోతారు, ఏదో ఒక పెద్ద దొంగ లెక్క, టెర్రరిస్ట్ లెక్క ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. కానీ ఇవాళ మీ దాకా వచ్చింది. మీరు అనుమతి లేకుండా వెళ్తున్నారు అని చెప్పి ఇమిగ్రేషన్ అడ్డుకుంది. మరి దీన్ని ఏమంటారు? ఇదే జగన్మోహన్ రెడ్డి నాడు ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని ఉంటే అదిగో చూసినా దొంగ పోతుంటే పట్టుకున్నారు అని చెప్పేటోళ్ళు. ఇవాళ మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు చేస్తేనే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడుతున్న తీరు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు నాయుడు పోయిన మొత్తానికైతే అనుమతించారు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత, అంతరిక్ష ప్రయాణం చేసిన 2వ భారతీయుడిగా రికార్డు. 60 ఏళ్ల తర్వాత నెరవేరిన కళ. తెలుగు బిడ్డ గోపి తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చి తొలి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత సాధించారు. అంతేకాదు అంతరిక్ష ప్రయాణం చేసిన 2వ భారతీయుడిగా రికార్డులకు ఎక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ మొట్టమొదటిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలో బ్లూ ఆరెంజ్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 7వ హ్యూమన్ ఫ్లైట్ N-25 ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకు పైగా అంతరిక్షంలో విహరించి క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చింది. ఈ రాకెట్లో ప్రయాణించిన 6గురిలో గోపి తోటకూర కూడా ఉన్నారు. భూ వాతావరణము, ఔటర్ స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పై విభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షానికి తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరెంజ్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారట. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన గోపి తోటకూర నిన్న అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తెలుగోడు మొట్టమొదటి భారతీయ స్పేస్ టూరిస్టు. ఇది 2వ వ్యక్తి మొత్తం ప్రపంచంలో స్పేస్ టూరిస్ట్గా వెళ్ళిన వాళ్ళు 2వ వ్యక్తినా, కానీ భారతదేశం నుంచి వెళ్ళిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి తోటకూర గోపి అట. ఆయన ఆంధ్రప్రదేశ్లో జన్మించిండు, ఎన్ఆర్ఐ అనుకుంటే. నిజంగా మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత, అంతరిక్ష ప్రయాణం చేసిన 2వ భారతీయుడిగా రికార్డు. మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ రాకేష్ శర్మ ఆయన ప్రయాణం చేసిండు. అంటే ఆర్మీలో లేకుండా, దీంట్లో లేకుండా భారత సైన్యానికి సంబంధించిన వాళ్ళు కాకుండా సామాన్య పౌరులుగా వెళ్ళిన వ్యక్తి తోటకూర గోపి. ఈయన అమెరికా నుంచి నిన్న వెళ్ళినట్ట. మొత్తానికి అయితే ఇది ఒక ఘనత, అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తెలుగోడు అని చెప్పి సాక్షి పేపరు ఒక వార్తనిచ్చింది. దిశ పేపర్ చూస్తాం. పెద్ద ఓటు పార్టీలు తలరాత మార్చేనా? పెద్ద ఓటు అట, చిన్న ఓటు అట. మరి పెద్ద ఓటు ఏందో చూద్దాం. రాష్ట్రంలో పెద్ద ఓటు లోక్సభ కాంగ్రెస్కే పెద్ద ఓటు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోక్సభకి శాసనసభకి 2 ఎన్నికలు జరిగినాయి కాబట్టి లోక్సభకి వేసే ఓటుని పెద్ద ఓటుగా, అసెంబ్లీకి వేసే ఓటుని చిన్న ఓటుగా రాశారు. పెద్ద ఓటు పార్టీల తలరాతను మార్చేనా? రాష్ట్రంలో పెద్ద ఓటు కాంగ్రెస్కే, చిన్న ఓటు అభ్యర్థుల ఆధారంగా తబ్లిక్ జమాత్ పిలుపును పాటించిన ముస్లింలు 12% ఓట్లు అలా పడి ఉంటాయని అంచనా. రాష్ట్రంలో అసెంబ్లీ కంటే లోక్సభకు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు భారీగా ఓట్లు పడనున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వైసీపీ ఎంపీ అభ్యర్థుల విజయ అవకాశాలను ముస్లిం పెద్ద ఓటు ప్రభావితం చేయనుంది. పెద్ద ఓటు అంటే లోక్సభకు వేసిన ఓటు. దీన్ని కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్కు మాత్రమే వేయాల్సిందిగా ముస్లిం సంస్థలైన తబ్లిక్ జమాత్, సున్నీ జమాత్, జమాతే ఇస్లాం పిలుపు ఇచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలో లోక్సభకు పోలైన ఓట్లలో ఎక్కువ శాతం ఓట్లు హస్తం పార్టీకి పడినట్టు తెలిసింది. అసెంబ్లీకి బరిలో ఉన్న అభ్యర్థులు గుణగణాల ఆధారంగా చిన్న ఓటు వేసుకోవాలని సూచించాయి. మొత్తం మీద 12% పైగా
ఓట్లు ఆ విధంగా పోలాయని సమాచారం. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, కొన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేసింది. దాంట్లో ముస్లిం సంస్థలైన జమాయతే ఇస్లాము, సున్నీ జమాత్ ఈ సంస్థలు ఒక పిలుపునిచ్చినట, పెద్ద ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి తప్పనిసరిగా, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీల కూటమికి నాయకత్వం వస్తున్న కాంగ్రెస్ పార్టీకే పెద్ద ఓటు వేయండి. లోక్సభకు సంబంధించి లోక్సభ అభ్యర్థులకు వేసే ఓటు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి వేయండి. శాసనసభ అసెంబ్లీకి వేసే ఓటును బట్టి మీరు ఆ స్థానిక పరిస్థితిని బట్టి అక్కడున్న అభ్యర్థి గుణగణాలను బట్టి పార్టీల గుణగణాలను బట్టి వేసుకోండి, కానీ తప్పనిసరిగా లోక్సభకి వేసే ఓటు మట్టి కాంగ్రెస్ పార్టీకి వేసేయని ఒక పిలిపిచ్చారట ముస్లిం మైనార్టీలకి. ఎందుకంటే బీజేపీ పార్టీ అభ్యర్థులు నిలబడరు, బీజేపీ పార్టీ కూటమిగా టీడీపీ జనసేన అభ్యర్థులు నిలబడరు. అక్కడ ఎంపీ అభ్యర్థులు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి వేయండి, ఇటు వైఎస్ఆర్సీపీకి వేయద్దు, అటు కూటమికి వేయద్దు. ఈ రెండు పార్టీలు ఏది గెలిచినా అక్కడ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేట్గా చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అది ఒకటే ఉంది కాబట్టి దానికి ఓటేయండి. అసెంబ్లీకి వచ్చేటప్పటికి మీ ఇష్టం, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితిని బట్టి వేయండి అని చెప్పారట. దాని ఆధారంగా 12% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి నమోదై ఉంటాయి అని ఒక అంచనా. అంటే ముస్లిం మైనార్టీలకి ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెప్పటం, బీజేపీ ముస్లింకి వ్యతిరేకంగా సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఇట్లాంటి చట్టాలను తీసుకురావటం, 370 ఆర్టికల్ని రద్దు చేయడం కానీ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ముస్లింలు 100% వ్యతిరేకంగా పనిచేశారు బీజేపీ పార్టీకి. ఆ వ్యతిరేకంగా పనిచేసే దాంట్లో ఇటు కూటమికి వేయద్దు, వైఎస్ఆర్సీపీకి వేయద్దు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు ఒక విశ్వాసం వ్యక్తం చేసి పిలిపించారు. మరి ఆ పిలుపుని ఎంతవరకు ముస్లిం మైనార్టీలు పాటించారు, ఏ మేరకు 12% వాళ్ళకు ఉన్న ఓట్లలో ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి, ఏ మేరకు వైఎస్ఆర్సీపీ పడ్డాయి, ఏ మేరకు కూటమికి పడ్డాయి అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వెళ్తుంది. నిజంగానే వాళ్ళు ఇచ్చిన పిలుపుని 12% వాళ్ళు ఉన్న 100% ముస్లింలు పాటించి కాంగ్రెస్ పార్టీకి వేస్తే వైఎస్ఆర్సీపీకి రావాల్సిన ఎంపీ స్థానాలపైన కొంత రిజల్ట్ పైన ప్రభావం పడింది. అది ఓడిపోతారో గెలుస్తారో పక్కన పెడితే మెజార్టీ అయితే తగ్గే పరిస్థితి ఉంటుంది. రాయలసీమ ప్రాంతాల్లో స్పెసిఫిక్గా ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నారు. మెజార్టీ అయితే ఈ 12% నిజంగానే వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు, ముస్లిం మత సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు 12% ఓట్లు ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి పడి ఉంటే లోక్సభకు వైఎస్ఆర్సీపీకి వచ్చే మెజార్టీ అయితే తగ్గే పరిస్థితి ఉంటుంది. అది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. పొలాలన్నీ దున్నేశాక పంట నష్టం లెక్కల, ఫిబ్రవరిలో కళ్ళు మూసుకొని మార్చి 12న రబీ కరువు ప్రకటన, ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి వల్లమాలిన జాప్యం, ఇప్పుడొచ్చి దెబ్బతిన్న పంటలు చూస్తారట, జాబితాలు తయారు చేస్తారట. కరువుపై మొదటి నుంచి మొద్దు నిద్రలోనే వైకాపా ప్రభుత్వం. 661 మండలాలకు 87 మండలాలే కనిపించాయట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రబీ తీవ్ర కరువు పరిస్థితులున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం కావాలని తగ్గించి చూపింది. 87 కరువు మండలాలని ప్రకటించింది. రైతులను అడిగితే ఎంత మేర దెబ్బతిన్నాయో చెబుతారు. అయినా ప్రభుత్వానికి అన్నదాతల బాగోగులు పట్టలేదు. 2వ విడత కరువు మండలాల ప్రకటన కూడా పక్కన పడేసింది. ఖరీఫ్లోనూ ఇంతే నిర్లక్ష్యంగా 103 మండలాలతో సరిపెట్టింది. అప్పుడు 2వ విడత కరువు మండలాల ప్రకటన లేదు. ఆగస్టులోనే కరువు మొదలైన ముందస్తు ఎన్నికల్లోనూ ముందస్తు ప్రకటనలోనూ రైతులకు తీరని అన్యాయం చేసిందట. మొత్తానికి పొలాలన్నీ దున్నేశాక పంట నష్టం లెక్కల అని చెప్పి ఒక వార్తని ఈనాడు పేపర్ పబ్లిష్ చేసింది. అంటే రబీలో ఏదైతే తీవ్రంగా కరువు వచ్చింది, వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా చోట్ల చాలా ప్రాంతాలలో పంటలు వేసిన తర్వాత ఎండిపోయిన పరిస్థితి. దానిపైన ఫిబ్రవరిలో లెక్కలు తీయాల్సి ఉండే వాస్తవంగా. దాని తర్వాత మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ మీదకి పోయి లెక్కలు తీసే పరిస్థితి లేదట. అంటే ఎన్నికల కోడ్ కంటే ముందే నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ప్రభుత్వానికి ఇష్టం ఉంటే, ప్రభుత్వం చేయాలి అనుకుంటే రైతులకి ఎన్నికల కోడ్కు ముందే ఈ డేటా సేకరించి ఏ మండలాల్లో ఎంత కరువు వచ్చింది, కరువులో నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందుకే కోడ్ వస్తుందని తెలిసి కూడా సేకరించలేదు డేటా. ఇవాళ పోయి మొత్తం పంటలు లేవు, ఖాళీ చేలల్లో ఎక్కడ పంట నష్టపోయింది, ఏ రైతు పోయింది అనేది ఎట్లా తీస్తారు.
అని చెప్పి ఈనాడు ఒక వార్తను పబ్లిష్ చేసింది. మొత్తానికైతే పంట నష్టపరిహారంలో 87 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందట. ఏపీలో ఉన్న 661 మండలాల్లో 87 మండలాల కరువు ఉన్నట్టు ఒక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. ఆ 87 మండలాల్లో ఉన్న రైతులకు సంబంధించిన డేటాను సేకరిస్తారట. సేకరించిన తర్వాత ఈ కోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో పంట నష్టపరిహారం సొమ్మును జమ చేసే అవకాశం ఉంది. ఇది ఈనాడు పేపర్లో ఇచ్చిన ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. అధికార పక్షంతో అంటకాగారు, పరువుపాయ. భ్రష్టు పట్టిన రాష్ట్ర పోలీసు వ్యవస్థ, డీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైసీపీ పక్షమే. అధికార పార్టీ అరాచకాలకు వత్తాసు, ఎన్నికల వేళ మరింత వికృత రూపం. ఈసీ చర్యలతో ఒక్కొక్కటిగా వెలుగులోకి. బదిలీలు, సస్పెన్షన్లు, విచారణ చర్యలు. పోలీస్ శాఖే మాయని మత్స. ఏ రాష్ట్రంలోనూ ఈ దుస్థితి లేదని నిజాయితీ పోలీసు అధికారుల ఆవేదన. చీడ తొలగిస్తేనే శాఖకు పరువు. ఆగని అరాచకారు కర్రలతో వెంటపడి కొట్టి ట్రాక్టర్తో దూసుకొచ్చి టీడీపీలో చేరారని బాపట్ల జిల్లాలో తండ్రి కొడుకులపై వైసీపీ ముక్కల దాష్టికం అట. మొత్తానికైతే అధికార పక్షంతోనే అంటకాగారు, పరువు పోయిందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్త రాసింది. అధికార పక్షంతోనే అంటకాగారనే ఇదే తెలుగుదేశం పార్టీ సంబంధించిన సోషల్ మీడియా విధంగా తెలుగుదేశం పార్టీల అలయన్స్లో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్నికల కమిషన్కు లెటర్ రాశారు. ఇగో వీళ్ళ జాబితా ఇచ్చి వీళ్ళు అధికార పక్షంతోనూ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి అని ఎస్పీలు, కలెక్టర్ల జాబితా ఇచ్చారు, అధికారుల జాబితా. దాని ప్రకారం ఎన్నికల కమిషన్ ఎన్నికలకు 3 రోజులు 4 రోజుల ముందు డీజీపీని మార్చారు, ఎస్పీలని కలెక్టర్లు మార్చారు. అయినా కానీ గొడవలు జరిగే పరిస్థితి అక్కడే ఉంది. వాళ్ళు ఎక్కడైతే అనుమానం వ్యక్తం చేశారో, ఎక్కడైతే అధికారులు కరెక్ట్ లేరు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వేరే అధికారులను పెట్టండి అన్నారో, కొత్త అధికారులు పెట్టిన దగ్గరనే ఈ ఇష్యూస్ అంతా వచ్చినాయి, విధ్వంసకాండ, అల్లర్లు, గొడవలు జరిగినాయి. మరి దానికి సమాధానం చెప్పరు. అధికార పార్టీతో అండకాగిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించి డీజీపీతో సహా ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఎందుకు ఆగలే గొడవలు? నిజంగానే వాళ్ళే ఉండుంటే, నిజంగానే వాళ్ళు మేము చెప్పినా ఏం లేదు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి గొడవలు జరిగినాయంటే ఎవరన్నా అర్థం ఉంటుంది. మీరు చెప్పినట్టే చేసింది ఎలక్షన్ కమిషన్. మీరు చెప్పిన అధికారులు మొత్తం ట్రాన్స్ఫర్ చేసింది, పక్కన పెట్టింది, ఎన్నికల విధుల్లోంచే తప్పించింది. దాని తర్వాత వేరే అధికారులు పెట్టారు. మీరు సంకల గుర్తురు, మంచి అధికారులు వచ్చారు, నిజాయితీ గల అధికారులు వచ్చారు అని చెప్పి. మరి అదే అధికారుల సమక్షంలో అది గొడవలు జరిగింది, ఈ దాష్టికాలు, ఈ విధ్వంసకాండ జరిగింది. మరి వాళ్ళు కూడా అధికార పక్షంతో నాటకాగారా? కొత్తగా వచ్చిన డీజీపీ, కొత్తగా వచ్చిన ఎస్పీలు, కొత్తగా వచ్చిన కలెక్టర్లు, మీరు లెటర్ ఇచ్చిన తర్వాత వచ్చిన అధికారులు కూడా అధికార పక్షంతో అటకాగారా? అక్కడే కదా గొడవ జరిగింది, మిగతా రాష్ట్రంలో ఎక్కడ జరగలే, రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో. కాబట్టి ఇంకా తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో ఉన్నట్టు అర్థమవుతుంది. మొత్తానికి అధికార పక్షంతో అంటకాగారు కాబట్టి గొడవలైనవి, అధికార పక్షంతో అంటకాగారు కాబట్టి ఈ ఇష్యూ వచ్చిందని. అధికార పక్షంతో అంటకాగారనే మీరు లెటర్లు ఇస్తే ట్రాన్స్ఫర్ చేసి కొత్త అధికారులు పోస్టింగ్ ఇప్పించారు. కొత్త అధికారులు ఎలక్షన్ కమిషన్ చేత నియమించబడ్డారు. అయినా కానీ గొడవలు అక్కడే జరిగినాయి. అంటే మరి మీరు ఎంచుకున్న అధికారులు, మీరు తప్పించిన అధికారులు, మీరు తప్పించి పక్కన పెట్టించి కొత్త అధికారులు తెప్పించుకున్నారు. వాళ్ళ వల్లనే అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల గొడవలు జరిగినాయి అనొచ్చు కదా, అనే పరిస్థితి లేదు. ల్యాండ్ టైటిలింగ్పై నీతి ఆయోగ్ జలకు, జగన్ అనుకోకు మైండ్ బ్లాకు. ఆ చట్టం గురించి తమకేమీ తెలియదని నీతి ఆయోగ్. కేంద్రము నీతి ఆయోగ్ ఒత్తిడి మేరకే చట్టం చేశామన్న ప్రచారం డొల్లే. ఆ చట్టంలో ఏముందో మాకు తెలియదు. ఆర్టీఐ వినతికి సమాధానం ఇచ్చిన సంస్థ ఇన్నాళ్ళు సర్కారు చెప్పినవన్నీ అబద్ధాలే, నీతి ఆయోగ్ జవాబుతో తొలగిన ముసుగు అని చెప్పి జగన్ అనుకోకు మైండ్ బ్లాక్ అట. ల్యాండ్ టైటిలింగ్పై నీతి ఆయోగ్ ఒక జలక్ ఇచ్చిందట. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మాకేం తెలియదు అన్నట్టు జలక్ ఇచ్చినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక. ఇదంతా పచ్చి అబద్ధం. ఒక వ్యక్తి ఎవరు ఆర్టీఐ కింద లెటర్ పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏముంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానాలు ఏంది అని అడిగిండట. ఏపీలో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి లేదని చెప్పుకుంటారు. దాన్ని అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి, ఏపీ ప్రభుత్వానికి, అన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన నీతి ఆయోగ్ ఏమైనా సిఫార్సులు చేసిందా రాష్ట్ర ప్రభుత్వాలకి అని అడిగి ఉంటే చెప్పేవాళ్ళు. అది అడగలే వీళ్ళు కన్వీనియంట్గా ఆర్టీఐ కింద లెటర్ పెట్టి దాన్ని ఏదో అసలు సంబంధం లేదు అన్నట్టు చెప్తున్నారు. నీతి ఆయోగ్ ఎక్కడ చెప్పాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తోని మాకు సంబంధం లేదు, మేము సిఫార్సు చేయలేదు, ఏ రాష్ట్రానికి సిఫార్సు చేయలేదని చెప్తే నిజంగా నువ్వు అన్నట్టు మైండ్ బ్లాక్ అయ్యి ఉండేది. కానీ వాళ్ళు చెప్పింది వేరే, నువ్వు రాసేది వేరే. మీ అల్ప సంతోషం కోసం,
మీరు అబద్ధాలు రాతలు రాస్తే జగన్ మైండ్ బ్లాక్ అయిందట, జగన్ అండ్ కోకు మైండ్ బ్లాక్ అట. ఆ చట్టం గురించి తమకేమి తెలియదు అన్నదట నీతి ఆయోగ్. చూద్దాం దీనికి ఏం చెప్పింది అనేది. 12వ పేజీలో ఉంది దీనికి సంబంధించిన. నిజంగా వీళ్ళ వార్త ఎంత నిజం అనేది దీంట్లో చూస్తే మీకు అర్థమైంది. పచ్చి అబద్ధం అనమాట అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసిందే, రికమెండ్ చేసిందే నీతి ఆయోగ్. వాళ్ళు చట్టం మాకు సంబంధమే లేదని ఎట్లా అంటారు? ఇగో ఇది జగన్ అండ్ కోకు మైండ్ బ్లాకు. ఇప్పుడు ఏం చెప్తారంటుంది. అసలు ఏం అడిగిండు నీతి ఆయోగ్, ఏం చెప్పింది చూద్దాం. నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు అని తెలిపింది. మీరు అడిగింది ఏంది? ఏపీలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ సిఫార్సు మేరకు వచ్చిందా లేదా అని అడిగితే చెప్తారు. కానీ మీరు అడిగింది ఏంది? నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎలా ఉంది అని అడిగారు. ఎలా ఉంది అనేది ఎవరికి తెలిసిద్ది? ఆ చట్టం చేసిన ఏపీలో ఉన్న ప్రభుత్వానికి తెలిసింది. నీతి ఆయోగ్కి ఎట తెలిసిద్ది? అసలు ఈ ఆర్టీఐలో క్వశ్చన్ వేసే సిస్టమే లేదు. ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే ఆర్టీఐలో క్వశ్చనింగ్ లేదు. మరి వాళ్ళు ఎట్లా ఇచ్చారు సమాధానం? కానీ ప్రశ్నలు వేయద్దు, ఉన్న రికార్డు అడగాల. నీతి ఆయోగ్ని మీరు ఏం అడగాలి? మీరేమన్నా సిఫార్సు చేశారా? సిఫార్సు చేస్తే సిఫార్సు చేసిన లెటర్లు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వాలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన నీతి ఆయోగ్ చేసే సిఫార్సులకు సంబంధించిన లెటర్లు ఏమైనా ఉంటే ఇవ్వండి, కరస్పాండెన్స్ ఇవ్వండి అంటే ఇస్తారు. వాళ్ళు కరస్పాండెన్స్ చేశారా లేదా, నిజంగా వాళ్ళు ఆదేశించారా లేదా తెలుస్తుంది. మీరేం అడిగారు? ఏపీలో ఉన్న ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముందంటే వాళ్ళు ఏం లేదని ఇచ్చారు. ఎలా ఉంది అట. ఎలా ఉంటుంది? ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఇంకోటి ఏమడి, రైతులు భూములు అమ్ముకోవడానికి రాష్ట్రం అనుమతి తీసుకోవాలా అన్న ప్రశ్నకి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఏముందో మాకు తెలియదు, దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. రైతులు భూములు అమ్ముకోవడానికి రాష్ట్రం అనుమతి తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల, మీరు నీతి ఆయోగ్ని కాదు అడగాల్సింది. ఆ చట్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, సిఫార్సులు నీతి ఆయోగ్. మీరు నీతి ఆయోగ్ని అడగాల్సింది ఏంది? నిజంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఫ్రేమ్ చేయండి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఏపీతో సహా మీరేమన్నా సిఫార్సులు రికమెండ్ చేశారా? చేస్తే ఆ రికమెండ్కి సంబంధించిన పత్రాలు ఇవ్వండి అంటే ఇస్తారు. నిజంగానే వాళ్ళు రికమెండ్ చేయకపోతే మాకు ఎట్లాంటి సంబంధం లేదు, రికమెండ్ చేయలేదని చెప్తారు. కానీ మీరు అట్లా అడగలే, మీరు కన్వీనియంట్గా అడిగించి దాన్ని ఏదో అసలు సంబంధం లేదన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో టైటిలింగ్ యాక్టు అమలుకు నీతి ఆయోగ్ కేంద్రం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి అన్న ప్రశ్నకు మేము భూవనరుల విభాగంతో పాటు రాష్ట్రాలకు కేవలం ముసాయిదాను మాత్రమే పంపించామని చెప్పింది. ఇది అసలు నిజమైంది. ముసాయిదాన్ని ఎందుకు పంపిస్తారు? నీతి ఆయోగ్కి నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో సంబంధం లేకపోతే ముసాయిదాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఎందుకు పంపిస్తుంది? ఇక్కడ క్లియర్గా ఇచ్చింది. మేము భూవనరుల విభాగంతో పాటు రాష్ట్రాలకు భూవనరుల విభాగంతో పాటు ల్యాండ్ రిసోర్సు డిపార్ట్మెంట్తో పాటు రాష్ట్రాలకు కేవలం ముసాయిదాను పంపాము. డ్రాఫ్ట్ పంపారట, చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్. ముసాయిదా అంటే డ్రాఫ్ట్ అంటే వాళ్ళే ఒక డ్రాఫ్ట్ చేసి ఈ డ్రాఫ్ట్ ప్రకారం మీ అక్కడున్న స్థానిక పరిస్థితుల్లో కొంచెం అమెండ్మెంట్ చేసుకుని అయినా అమలు చేయండి అని పంపారంటే నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందా లేదా, నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ పంపిందా లేదా, అది కదా ప్రధానం. అసలు ముసాయిదా లేదు, అసలు ఆ యాక్ట్ మేము పంపలేదు అన్నట్టు మీరు వార్త రాసే ప్రయత్నం ఆంధ్రజ్యోతి పేపర్ చేసింది. ఇది పచ్చి అబద్ధం. ఏడొకటి రాశారు. జగన్ సర్కార్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లును 2019 జూలై 26నే కేంద్రం ఆమోదం కోసం పంపింది. కానీ నీతి ఆయోగ్ ముసాయిదాను 2019 డిసెంబర్ 26న పంపించింది. నీతి ఆయోగ్ ముసాయిదాను అయితే పంపింది కదా ఏపీకి అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. అంటే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకే, నీతి ఆయోగ్ రికమెండేషన్స్ మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన పరిస్థితి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అసలు నీతి ఆయోగ్కి కేంద్ర ప్రభుత్వానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధం లేదు అన్నట్టు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ మీడియా, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఒక పచ్చి అబద్ధాన్ని రాసింది. మీరే రాశారు ముసాయిదాను 2019 డిసెంబర్లో నీతి ఆయోగ్ పంపింది అని చెప్పి. ఇంకో తప్పుడు వార్త ఏం రాశారు? 2019 జూలై 26నే కేంద్రానికి ఆమోదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పంపింది అని రాశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది పంపిందా లేదా అని నిజాల్లోకి పోతే మీరు రాసింది మొత్తం అబద్ధాలే బట్టి ఈ డేట్లు నమ్మే పరిస్థితి లేదు. మొత్తానికి అక్కడి నుంచి సిఫార్సు వచ్చిందా లేదా అంటే వచ్చింది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో, అదేవిధంగా ఏపీలో అమలు చేశారు అనేది మనకు స్పష్టంగా ఇప్పుడు అర్థమైంది. ఇది పచ్చి అబద్ధం. అసలు నీతి ఆయోగ్ సంబంధం లేదు అనేది పచ్చి అబద్ధం.
ప్రజాశక్తి పేపర్. సిట్ దర్యాప్తు ముమ్మరం, పల్నాడు అనంతపురం జిల్లాలో కొనసాగింపు, తిరుపతి జిల్లాలో ప్రారంభం, నేడు ఈసీకి నివేదిక ఇస్తారట. ఇది మొత్తానికి సిట్కి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టరు, రైసీ పరిస్థితిపై ఆందోళన, ప్రమాదానికి దట్టమైన పొగమంచే కారణమంటున్న అధికారులు, ఘటనా స్థలానికి హుటాహుటిన సహాయక బృందాలు, గాలింపు చర్యలకు ఆటంకంగా మారిన వాతావరణం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సంబంధించిన ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ కుప్పగూలిందట. అక్కడ జోరున వర్షాలు వస్తున్నాయి. ఆయన ఒక డ్యాముకు సంబంధించి, ఒక నీటిపారుదల డ్యాముకు సంబంధించి శంకుస్థాపన మరి ప్రారంభానికి వెళ్ళి వస్తుంటే ఆయనకు సంబంధించి 3 కాన్వాయ్కి సంబంధించిన 3 హెలికాప్టర్లు ఉంటాయి. దాంట్లో 2 సేఫ్గా ఉన్నట్టే, ఆయన ప్రయాణం చేసే హెలికాప్టర్ మట్టి కుప్పగూలిందట. దాంట్లో ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉండు. ఇద్దరు పరిస్థితి ఏంది, అసలు ఎక్కడ ఉన్నారు అని ఆచూకీ తెరిచే పరిస్థితి లేదు. మొత్తానికి అయితే గాలింపు చర్యలు ముమ్మరంగా ఉన్నాయి. దట్టమైన అడవులు ఉన్న ప్రాంతంలో కుప్పగూలిందట. నాకు తెలిసి మరి దానిపైన అప్డేట్ ఇంతవరకు లేనట్టుంది. దట్టమైన అడవి ప్రాంతం ప్లస్ వర్షాలు ఉన్నాయి, అంత ఈజీగా బయటపడే అవకాశం అయితే ఉన్నట్టు అనిపించలే. ఇది ప్రజాశక్తికి సంబంధించి, ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.